హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఇది కూడా మా ఊరిలో తీసిన వ్లాగేనండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గొర్రెల మంది ఉన్నాయి కదా, ఇవి డైలీ 11 గంటలకి మేతకి వెళ్తాయి అన్నమాట. మళ్ళీ అవి వచ్చే టైం కూడా ఈవినింగ్ 5 o'clock అనమాట. మార్నింగ్ 11 o'clock వెళ్తాయి, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock కల్లా తిరిగి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అవి మేతకి వెళ్ళే టైంని క్యాప్చర్ చేసాము, అలాగే ఈవినింగ్ మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చే టైం కూడా మేము క్యాప్చర్ చేసి మీకు చూపించామండి. ఈ పొలాలు వచ్చేసి మా ఇంటి పక్కన ఉన్న పొలాలు అన్నమాట. మొత్తం మినప పైరు చూడండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ పైరుకు వచ్చేసి స్ప్రే చేస్తున్నారనమాట మందు. సో ఈరోజు బ్లాగ్లో వచ్చేసి అమ్మ మటన్ కర్రీ అయితే చేస్తున్నారు, అండ్ దానిలోకి వచ్చేసి బగారా రైస్ కూడా చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఫుల్ హడావుడి. ఇంకా ఈ అరటి చెట్లు వచ్చేసి మా పెరటిలో అరటి చెట్లు అండి. అయితే మేము వచ్చేసి ఇక్కడ అరటి ఆకునైతే కోయడానికి వచ్చేసాము. మేమైతే ఇప్పుడు ఈ అరిటాకును కోసేసి చెక్క శుభ్రంగా కడిగేస్తాం అనమాట. కడిగేసేసి అందులో మటన్ వేసి మీకు చూపిస్తాము. ఇలా చక్కగా మన పెరట్లో అరటి చెట్టు అనేది కంపల్సరీ పెంచుకోవాలండి. ఎప్పుడైనా ఏమైనా స్పెషల్స్ అప్పుడు అరిటాకులో భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా, మేము అప్పుడప్పుడు అలానే చేస్తాము. సో ఇంకా ఆకునైతే కడగడానికి పంపు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా చక్కగా పంపు కొడుతూ ఆ పంపులో ఉన్న వాటర్తో అరిటాకునైతే శుభ్రం చేసేసి చక్కగా మటన్ని ఆకు మీద పెట్టేసాము. చూడండి, ఇక్కడ ఇవి వచ్చేసి మేకవి లంగ్స్ అన్నమాట, ఊపిరితిత్తులు. నేను ఫస్ట్ టైం చూసాను మేకవి ఊపిరితిత్తులు. కానీ మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఇచ్చారు, చాలా బాగుంది. మనకి పల్లెటూరులో చాలా క్వాలిటీగా ఇస్తారు కదా. ఇంకా మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. చక్కగా ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇండి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. మటన్ అయితే శుభ్రం చేసుకోవడం అయిపోయిందండి. సో ఇంకా క్లీన్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కర్రీ కోసం దీనిలోకి వేసుకునే మసాలాలు కూడా మనం చక్కగా రోట్లో దంచుకొని చేయబోతున్నాం అనమాట. అది చూడండి. సో ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను అనమాట. మటన్ కర్రీలోకి బగారా రైస్ అని చెప్పాను కదా, బియ్యం కూడా ఒక 2-3 టైమ్స్ ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో వాటర్ని పోసుకొని ఒక 1/2 hour పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా బియ్యం కూడా కడగడం అయితే అయిపోయింది. ఇంకా ఇందులోకి వాటర్ని అయితే పట్టేసుకున్నాము. చక్కగా బియ్యం నానడానికి సరిపడా వాటర్ని పోసుకొని ఈ రైస్ని ఒక 1/2 hour పాటు నానబెట్టుకోవాలి. ఇంకా కర్రీలోకి మనం మసాలాలు అయితే నూరుకుందామండి. మొదటిగా గసగసాలను వేసుకుని చక్కగా మెత్తగా నూరుకోవాలి. మనకి మటన్ కర్రీలోకైనా, చికెన్ అయినా, అలాగే ఫిష్ అయినా, ప్రాన్స్ అయినా గసగసాలు ఉంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో గసగసాలను అయితే ఇలా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా చక్కగా గసగసాలు, కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి ఇవన్నీ వేసి చక్కగా మసాలా లాగా చేసుకొని ఈ మసాలాని కర్రీలో వేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా పేస్ట్ అయితే రెడీ చేస్తారు. ఇంకా కర్రీలోకి కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, అలాగే కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా కర్రీ చేసుకోవడానికైతే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకోవాలి.
ఆనియన్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చక్క వీటిని పూర్తిగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పొడి మసాలా, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అనమాట. పొడి మసాలా అంటే మనం ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అండి. అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని మనం తినగలిగిన కారానికి తగ్గట్టుగా కారం, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని కర్రీ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం కర్రీని ఒక 5 to 10 minutes పాటు మగ్గించుకోవాలి. మనకి ముక్క అనేది ఆయిల్ ఇలా మగ్గాలండి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది సరిపోలేదని చెప్పి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాము. ఒక 5 to 10 minutes మాత్రం కంపల్సరీగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇంకా మూత పెట్టేసి కర్రీని అయితే మగ్గించుకుందామండి. చూడండి మనకి ఇక్కడ కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగానే కొద్దిగా కొత్తిమీరని వేసేసుకున్నాము. ఇలా కర్రీ ఉడికేటప్పుడే కొత్తిమీరని వేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మన కర్రీ ఉడకడానికి సరిపడా తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుని కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలండి. అప్పుడే మనకి ముక్క అనేది చక్కగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఇలా కర్రీని అయితే బాగా ఉడికించేసుకోవాలండి. అంటే మనకి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మనకి మటన్ కర్రీ పల్లెటూరు పద్ధతిలో మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. చూసారు కదా, యమ్మీగా విలేజ్ స్టైల్లో మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ బగారా రైస్ అనమాట. ఈ బగారా కూడా కట్టెల పొయ్యి మీద వండారు మమ్మీ. అరిటాకు వేసుకొని చక్కగా అందులో మటన్ కర్రీ బగారా రైస్ వేసుకొని తింటున్నాము. అలాగే కొంచెం గోంగూర రొయ్యల కర్రీ కూడా. చూసారు కదా, మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.